హ్యూమన్ బ్రెయిన్ జంతువుల కంటే మనుషులు ఇంత అవాల్వ్ అవడానికి మెయిన్ రీజన్. కానీ ఇప్పటికీ దీని గురించి ఎన్నో మ్యాటర్స్ పూర్తిగా తెలియదు. వాటిలో ఒకటి స్లీప్. దానికి సంబంధించి ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయనిపించే డిజార్డర్స్ ఎన్నో. ఇప్పుడు మనం చూడబోయేది వాటిలో ఒకటి కాదు, 2 స్లీప్ డిజార్డర్స్ ఉన్న పర్సన్ గురించి, వాటి వల్ల అతని లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి. మనం చూడబోయేది ఇతని గురించి. పేరు లోకేష్, అందరు లోకి అంటారు. అమ్మా నాన్న ఢిల్లీలో ఉంటే ఇతనికి మాత్రం నేటివ్ ప్లేస్ వదిలి వెళ్ళడం ఇష్టం లేక టౌన్లోనే ఉంటాడు. ఇతనికి ఒక రేర్ డిజార్డర్ ఉంది, అదే నార్కోలాప్సీ. అంటే అతని నిద్ర అతని కంట్రోల్లో ఉండదు. చాలా ఫాస్ట్గా, ఎటువంటి వార్నింగ్ లేకుండా, తెలియకుండా వితిన్ సెకండ్స్లో నిద్రపోతాడు. బోర్ కొట్టినప్పుడు లేదా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా నిద్రపోతాడు. ఈ రోగానికి తోడు తనకు ఆపలేని బెట్టింగ్లు, కట్టలేని అప్పులు చేసే అలవాట్లు ఉన్నాయి. బెట్టింగ్లో ఓడిపోయాక అప్పులు చేసేది, అప్పులు కట్టడానికి కొత్త అప్పులు చేస్తుంటాడు. వీటన్నిటిలో ఉన్న చిన్న అదృష్టం ఏంటంటే ఇతనికి పెద్దగా పనిలేని చిన్న జాబ్ ఒకటి ఉంది. అదృష్టం ఎందుకంటే నార్కోలాప్సీ వల్ల జాబ్ సరిగ్గా చేయకపోయినా పీకేయకుండా ఉంచారు. ఇతని మెయిన్ ప్రాబ్లం నార్కోలాప్సీ కాదు, ఇంకోటి ఉంది. అదేంటో మీరే చూడండి. ప్రతి ఒక్కరికి లైఫ్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరు మనం చేసే ఏదో పనులు ఆపేవాళ్ళు, ఇంకొకరు మనతో కలిసి చేసేవాళ్ళు. ఇతను టైప్ 1, పేరు అరుణ్ రాజ్. మోరల్స్ ఎక్కువ ఫాలో అవుతాడు. లోకి చేసే ప్రతి ఏదో పని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇతనికి ఒక జాబ్ ఉంది, అదేంటో ఫ్రెండ్స్కి కూడా క్లారిటీగా తెలియదు. ఫ్రీలాన్సర్ అంటాడు, అప్పుడప్పుడు కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఇతను టైప్ 2, గోపిగాడు. ప్రతి గ్యాంగ్లో ఒక అతిగాడు ఉంటాడుగా, అది ఇతనే. లోకి చేసే ప్రతి ఏదో పనికి సపోర్ట్ ఇస్తూ ఇద్దరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇతనికి జాబ్ లేదు, పని తక్కువ, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ. పులిహోర కలుపుకుంటూ టైంపాస్ చేస్తుంటాడు. రే లోకి లేరా, అరే లెగురా లేరా. వీడికి లాగా నిలేపుతారా. లోకి లేరా, లే. ఏంద్రా డోర్ లాక్ వేసుకోలేదేంట్రా? ఇందాక ఆల్రెడీ లేసి పనులు చేసుకున్నావులే, లాక్ వేసుకోవడం ఎందుకని వేసుకోవాలా? పోయేస్తాగరా. స్మెల్ ఏంట్రా ఎలా ఉంది ఇక్కడ? ఆ వాడేసిన బట్టలు వాషింగ్కే ఇచ్చు కదా. ఇందాక ఆల్రెడీ వేసేసారా? మరి బ్యాడ్ స్మెల్ ఏంట్రా ఇక్కడ? ఆడు బాత్రూమ్ పోయాడుగా, అదే అంటదిలే. ఇవేందమ్మా మరి? ఇదే ఇతని మెయిన్ ప్రాబ్లం, డ్రీమ్ రియాలిటీ కన్ఫ్యూజన్. డ్రీమ్ని రియాలిటీతోనూ, రియాలిటీని డ్రీమ్తోనూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా నార్మల్ పీపుల్లో 15% ఉంటే నార్కోలాప్సీ పేషెంట్స్లో 85% ఉంటుంది. ఈ కథలో ఇంకో డిజార్డర్ ఉండే క్యారెక్టర్ కూడా ఉన్నాడు, అతనే వరదరాజు. ఈ ఊళ్ళో సెటిల్మెంట్ చేయాలన్నా, గంజా సప్లై చేయాలన్నా A to Z అన్నీ ఇతని గ్యాంగే. ఈ గ్యాంగ్ని లుంగీ గ్యాంగ్ అని కూడా అంటారు. వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు. వీటితో పాటు లేని వాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి సహాయం కూడా చేస్తాడు. ఇతనికి ఒక వీక్నెస్ ఉంది, అదే మదర్ ఎమోషన్. తన వల్ల తన మదర్ చనిపోయిన కాడి నుంచి బాధపడిన రోజే లేదు. ఇతని ముందు అమ్మని తిట్టే మాటలు ఎవరు మాట్లాడినా తట్టుకోలేడు. అది ఇతని మదర్ని మాత్రమే కాదు, ఎవరి మదర్నైనా సరే తిడితే ఊరుకోడు. ఇతన్ని చెడ్డవాడలేం, అలా అని మంచివాడని కూడా అనలేం. ఇంతకీ ఇతనికున్న డిజార్డర్ ఏంటనుకుంటున్నారా? ఇంతకీ ఏం డిసైడ్ అయ్యారు? సారీ రాజు గారు, మీ డీల్ నచ్చలేదు, మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకోసారి ఆలోచించండి. మీకు అనుకూలంగా ఉన్న టర్మ్స్ డిస్కస్ చేద్దాం. డీల్ రిజెక్ట్ చేయకండి. మీకేం కావాలో చెప్పండి. సారీ అండి, వేరే ఆఫర్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా కలిసి బిజినెస్ చేద్దాం, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మీట్. ఇదే ఇతనుకున్న డిజార్డర్, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు, ఈజీగా ట్రిగర్ అయిపోతారు. చాలా త్వరగా మూడ్ షిఫ్ట్ అయిపోతుంది, బట్ నార్మల్ అవడానికి మాత్రం టైం పడుతుంది. ఈ పర్సన్స్ ట్రిగర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అస్సలు తట్టుకోలేరు. ఒక్కోసారి ఎక్కువ బాధ, ఒక్కోసారి ఇలా ఎక్కువ కోపం వచ్చేస్తుంటుంది. అగ్రెషన్ వస్తే మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేరు. అసలు ఇతనికి డిజార్డర్ ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో వేరే కథలో చూద్దాం.
నా బుజ్జిముండ ఎలా ఉందో ఆ లుంగికి ఇక్కడ తాకట్టు పెట్టాం. ఏం కాదులేరా, డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు. ముందు బండి కాకలేస్తుంది. అరే డాబా పోదాం, గట్టిగా తిందామన్న డబ్బులు ఉన్నాయారా? ఉన్నాయిలే పదమా, అవసరమైతే డాబానే కొనేద్దామా. అబ్బో ఏంట్రో శాలరీ పడిందే ఏంది? ఆ బొక్కలే ఎప్పుడో అయిపోయారా. ఇవి నేను మ్యాచ్ గెలిచిన పెట్టి డబ్బులు. హలో హలో బేబీ, నువ్వు నా ఫోన్ హ్యాక్ చేసావా? లేదు బేబీ, ఏమి? ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అలా ఫోన్ తీసాను, నువ్వే కాల్ చేసావు. నీ ఫోన్ కదా, నీ మనసు హ్యాక్ చేసా కదా బేబీ. పెద్ద హ్యాకే. ఏంటి? ఏం లేదు ఒక్క నిమిషం బేబీ, అలాగే లైన్లో ఉండు. నీకు చాలా థ్యాంక్స్ బేబీ. ఎందుకు బేబీ? ఇంత ఎండలో కూడా నీ కాల్ రావడం చల్లగా ఉంది బేబీ. నా డ్యూటీ. ఇంకేం బేబీ సంగతులు? నువ్వే చెప్పాలి బేబీ. వాటర్ నీకన్నా ఫుడ్ ఎక్కువ బేబీ. సరే బేబీ, నేను మళ్ళీ చేయను. ఏంట్రా ఇలా తయారయ్యావు? అమ్మాయిలు తెలియని మాట్లాడలే, నీకు తెలియలే. అవును ఇందాక అడదాం అనుకున్నాను, ఈలోపు కాల్ వచ్చింది. నిజంగా డబ్బులు ఉన్నా లేదా కలగన్నావా? అరే నిజంగానే వచ్చారు డబ్బులు, పెద్దానికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా? ఏమో రయ్యా, ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకో. సర్లే తిను. ఎందుకైనా మంచిది ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. ఏంటి 10 రూపాయలే ఉన్నాయి అంటే డబ్బులు వచ్చింది అంత కల్లోనా? ఊరు నాయన ఇప్పుడు ఎలా రా, వీడికేం చెప్పాలి? మంచి కామెడీ సీన్ కదా మావా. అవును మామ, హెవీ. ఇప్పుడు ఇక నేను తెలిస్తే ఏమంటాడు. మావ నీకు అంట్లు తోవడం అలవాటు ఉందా? లేదురా, ఎందుకు అడిగావు? ఏం లేదు ఊరికి. రే డబ్బులు ఉన్నాయి లేవా? రే నువ్వు తినరా, ఉన్నాయి లేరా, నేను పోయి బిల్లు కట్టేసి వస్తా. ఇప్పుడు బిల్లు ఎలా కట్టాలరా బాబు? డబ్బులు ఎవరిని అడిగితే బెస్ట్? నాజర్ గాడుని లేకపోతే అమ్మని అడుగుదా? What is this? Beer. They paid, no? No. ఏరా, బిల్లు కట్టేసినట్టు కలగనంటావుగా, పోదాం బా. ఇంకా కలగన్నావుగా కట్టేసినట్టు. అది కాదు మావా. వద్దు ఆపేసి. ఆయన నీ తప్పు కదరా, నా చెప్తున్నాను కొట్టుకోవాలి. అబ్బా సర్లేరా, కట్టేద్దాం. ఎవరినో ఒకరిని అడిగి కొంచెం సెట్ చేయి. అరుణ్ గడికి ఫోన్ చేయి. లాస్ట్ టైం కూడా అడిగే చేశారా, మళ్ళీ అడిగితే బాగుండదేమో. ఉండక మళ్ళీ మొహం ఆట ఒకటి. ఎంతో సెట్ చేయి, ఏదైనా సెట్ చేస్తా. హలో బేబీ, నీ వల్ల బండి ఆగిపోయింది తెలుసా? నేనేం చేశా బేబీ? ఈ టౌన్లో మోస్ట్ బ్యూటిఫుల్ నువ్వని నేను కాదని నా ఫ్రెండ్. అండ్ రాంగ్ అని ప్రూవ్ చేయని టౌన్లో కాలేజ్ మొత్తం తిరిగాను బేబీ. అలా తిరిగి పెట్రోల్ అయిపోయింది. నువ్వు ఒక 500 వేస్తే పెట్రోల్ పట్టించుకుంటా. వచ్చాయి బేబీ, బాయ్ బేబీ. డబ్బులు సెట్ అయ్యారా? పదా బిల్లు కడదాం. నేను ముందే చెప్పారా వాడికి, డౌట్ కొడుతున్న డబ్బులు ఉన్నాయి లేవు చూసుకోరని చెప్పి. అవసరం డాబానే కొనేద్దాం మామ అన్నాడు. సోము నాకు డబ్బులు లేవు. అది ఫ్రీయే కదా మావా. ఫ్రీ కాబట్టి ఆపండ్రా ఇద్దరు. ఏంట్రాలోకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా, మనీ నేను ఇస్తా అంటున్నాను కదా. ఎన్ని రోజులు ఇలాగ చెప్పు, ఎన్ని రోజులు ఇలా చెప్పు. ఇంకో విషయం, బెట్టింగ్ సైడ్ మానేరా. అప్పులు కట్టడం కోసం లోన్ యాప్స్లో లోన్స్ తీసుకున్నావు. వాళ్ళని న్యూస్ పంపిస్తానని బెదిరిస్తే భయపడి బండి తాకట్టు పెట్టి మరి లోన్స్ కట్టావు. ఏమి ఈ కర్మ నీకు చెప్పు. ఆ నోటిఫికేషన్ సౌండ్ మార్చరా ఫస్ట్ నువ్వు. ముందు నేను చెప్తూ కొట్టాలరా. ఆడు బెట్టింగ్స్ వేస్తుంటే ఆపకపోగా ఇంకా వే అంట. ఆడి చేత బండి కూడా తాకట్టు పెట్టించావు. అవునరా, ఆయన పసి పురుషు, ఆయనకేం తెలియదు. నువ్వు ఉత్తమ పురుషు నీతులు చెప్తాను, నేను రోత పురుషు ఆయన జరగొడతాను. గోపి ఎక్స్ట్రా ఫస్ట్ అది రీ. హలో, ఏంటి మా? ఏం చేస్తున్నావురా? ఏంలే, ఫ్రెండ్స్తో ఉన్నా. తిన్నావా? తినేసా. బండి ఎలా ఉంది? జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తున్నావా? బాగానే ఉంది మా, సేఫ్గానే డ్రైవ్ చేస్తున్నాలే. 4 రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాం మేము. ఓ అవునా, సరే మా, నేను తర్వాత కాల్ చేస్తా. మా అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారంటరా. బైక్ లేకపోతే ఇప్పుడు గొడవలు అయిపోతాయి. అసలే డబ్బులు దాచి గిఫ్ట్ ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇంట్లో చెప్పారా బెస్ట్? లేదురా, చెప్పలేను, ఇంట్లో గొడవలు అయిపోతాయి. నా దగ్గర కొంచెం మనీ ఉన్నాయి, వాళ్ళకి హాఫ్ అమౌంట్ కట్టేసి రిక్వెస్ట్ చేసి చూద్దాం. ఇలా బండి ఏంటి 4 days ఉంచుకొని మళ్ళీ మీకు తెచ్చిచ్చేస్తామని. అలా ఇస్తారంటావా? చూద్దాం, ట్రై చేసి చూద్దాం. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. సరే మరి, రేపు వాళ్ళ దగ్గరికి వెళ్దామా?
ఏందిరా ఎన్ని ఇలా వేశారు? రే ఏంట్రా ఈ చండాలం అంతా బండిపైన? అన్నా మీతో కొంచెం మాట్లాడాలి. ఒక నిమిషం వస్తున్నా. ఏం కావాలి? బండి ఒకటి తాకట్టు పెట్టున్నాము, అది తీసుకెళ్దామని వచ్చాం. అమౌంట్ తెచ్చావా? తెచ్చాం బ్రో, కానీ కానీ ఏంటి? హాఫ్ అమౌంట్ తెచ్చాం బ్రో. వెళ్ళి ఫుల్ అమౌంట్ దాపోండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇప్పుడు ఫుల్ అమౌంట్ తెచ్చేంత లేవు బ్రో. వీడి పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చాక బండి లేకపోతే గొడవ అయిపోద్ది. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ బండి మీకు తెచ్చి ఇచ్చేస్తాం. అవన్నీ మాకు అనవసరం. మీకు ఇచ్చేటప్పుడు ఫుల్ అమౌంటేగా ఇచ్చింది. అలా కాదు భయ్య, కొంచెం అర్థం చేసుకోండి. బండి మీకు మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తాం. జస్ట్ 4 days భయ్య. ఇప్పటిదా చాలా మర్యాద మాట్లాడా, ఇంకా మీద అలా ఉండదు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో అన్న ఉండు. లోపల అసలు వేరే మూడు దాపరం ముందు లైన్ లో నువ్వు ఉండు. ఆపుతానులేవే, ప్రతి వాడు నా సొంత ప్రాబ్లం. అరుస్తున్నావు ఏంటి? సర్లే మీరు డిస్కస్ చేయండి, బయట ఉంటా. రే నువ్వు ఆగరా, మాట్లాడుతుంటే కొడుతున్నావు ఏంటి? ఇలాంటి కళ వచ్చిందిరా బాబు. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఇంటికాడ ఉన్నారా? ఏమి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదరా. వస్తారా? ఒక 1/2 hour వెళ్దాం. అది కాదు మావా, అక్కడికి వెళ్తే వాళ్ళని అనుకుంటున్నట్టు కళ వచ్చిందిరా. అలా ఏం అవ్వదులేరా, రెడీ అయ్యి ఉండి 1/2 hourలో వస్తాం. సరే నేను రెడీ అయ్యి ఫోన్ చేస్తా. బాయ్. బాయ్. మా ఒక నిమిషం ఆగండి రా. ఇదంతా డ్రీమ్ అంటే బెడ్ పై నుంచి లేచానో లేదు. నిజమే ఇంటికి పోతే ఇటు అక్కడ నా ప్రాణానికి ఏందిరే టార్చర్ మాకు? ఇది కలగా నిజమే లేరా? పదరా బాబు. చెప్పండి. బండి ఒకటి తాకట్టు పెట్టున్నాం, తీసుకెళ్ళడానికి వచ్చాం. అమౌంట్ తెచ్చారా? తెచ్చా కానీ ఫుల్ అమౌంట్ తేలేదు, హాఫ్ అమౌంట్ తెచ్చా. హాఫ్ అమౌంట్ అయితే కుదరదండి, ఫుల్ అమౌంట్ తేవాలి. చెప్తే అర్థం కాదా? సగం డబ్బులు ఇస్తా, 4 days ఉంచుకొని ఇచ్చేస్తా. నువ్వు ఇస్తావా, నన్ను తీసుకెళ్ళమంటావా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మొక్కలు ఎరగదీస్తా. ఎన్నిసార్లు చెప్పాలో సినిమాటిక్ సిక్కుసేపు లాగద్దని. బండి ఇవ్వడం కుదరదు, ఫుల్ అమౌంట్ కట్టి బండి తీసుకెళ్ళి. ఫుల్ అమౌంట్ ఇవ్వడం కుదరదు. నువ్వు ఇస్తావా, నేను తీసుకెళ్ళేది బండి. నువ్వు కాదు కదా, నీ అమ్మ మొగుడు వచ్చినా తీసుకెళ్ళాడు. ఏం పిక్కుంటావు, పిక్కపో. మధ్యలో అమ్మ నాన్న ఎందుకు వస్తున్నారా? ఇప్పుడు నా బండి నేను తీసుకెళ్తా, ఏం బిక్కుంటావు? బిక్కో. 2 తాళాలు ఇటీరా. రే ఇటీ.
నా బండి ఎదురా వాడిని కొట్టు మరీ తెచ్చుకున్నాం కదా. ముక్కొక్కరు జల్లా కూడా బాగా గుర్తుకోవాలా. రే ఏంట్రా, దిగు దిగు. ఏమైందిరా? అది కాదురా, వాడిని కొట్టి బండి తాళం తెచ్చుకున్నావు కదా. ఒరే వీడు మళ్ళీ కలగన్నాడు రా. అంటే వాడు నన్ను కొట్టింది నిజమారా? తెలియట్లేదా? అయితే పదమా వాడిని కొట్టాలి. ఈసారి నిద్ర కొడుతూ లేరా. ఫస్ట్ నుంచి చెప్తా కొట్టాలరా. రింగ్ టోన్ మార్చమంటే మార్చు, మొత్తం నీ వల్లే. నన్నంటావేంద్రా నువ్వు ఏదో కలగని. ఫస్ట్ ఇంటికి పదా, రెస్ట్ తీసుకుంది పదా. అయిపోయింది అది అయిపోయింది. ఇది కలో నిజమో నాకు తెలీదు, కానీ దేనిలో అయినా నేను మాత్రం చావను. రే ఇప్పుడు మీ వాళ్ళని తీసుకెళ్ళిపో. రేపు గనక ఈ ఘాట్ నిజంగా ఉంటే మాత్రం వస్తా, చూసుకుందాం. చేతికి ఘాటు ఉంది అంటే ఈ నా కొడుకులు రాత్రి నిజంగానే వచ్చినట్టున్నారు. హలో చెప్పరా. రే అర్జెంటుగా కలవాలరా. ఏమైందిరా? వచ్చి చెప్తా, త్వరగా రా. వాకింగ్ చేయాలంటే పక్కనే గ్రౌండ్ ఉంది, వెళ్దాం పదా. రే ఆగరా, ఏదో ఒకటి చేయాలరా. ఇంటి దాకా వచ్చేసారు కత్తులు పట్టుకొని. ఏంట్రా ఇదన్నా నిజమా లేదా కలగన్నావా? రే చూడరా, ఇదిగోరా ఘాటు కూడా. సరే పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఫస్ట్. అవన్నీ వద్దు, పోలీస్ కంప్లైంట్ పెద్ద ప్రాసెస్. అవునరా, పోలీసులు అంటే ఇంట్లో కూడా తెలిసిపోద్ది, ఇంకా ఎక్కువ గొడవ అయ్యిద్ది. మరి ఇంకేం చేద్దాంరా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, బెదిరిద్దాం. ఎలాగో ప్రూఫ్ దొరికితే కాబట్టి వాళ్ళకే రిస్క్. బండిస్తారా అటెంటివ్ మర్డర్ కేసు పెడతాం, బెదిరిద్దాం. ఏమంటారో చూద్దాం. అవసరం ఆ రిస్కులు? నాకెందుకో ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందిరా. పోలీసులు అంటే వాళ్ళకే రిస్క్ కదా, సో ట్రై చేద్దాం. సరే ఏదో మీ ఇష్టం కానివ్వండి.
మీరు ఆగండ్రా, నేను చూసుకుంటా. ఎవరు నేను మా ఇంటికి వచ్చిందే? ఒక్కడున్నప్పుడు రావడం కదా, ఇప్పుడు రండిరా. రే ఎవర్రా నువ్వా? మీతో మాట్లాడి మీ అన్నని పిలవనరా. ఎవర్రో ఇల్లా? ఎవడేంద్రా, నేను ఒక్కడున్నప్పుడు వచ్చాడుగా, ఇప్పుడు అని చూసుకుందాం. సర్లే, అయిపోయింది. పండిస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? ఎవర్రా నువ్వు? రాత్రి ఎవరైనా పంపించారా? చేతికి మా వాళ్ళు ఎవరు రాలేదంటలా? మీరు కాకపోతే నేను పోయిన వాళ్ళ ఇంటికి అవన్నీ కాదరా, పండిస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? అయినా ఒక్కడప్పుడు ఇంటికి పోవడం ఏందరా? అవుడు నేను ఉన్నా. రాత్రి వచ్చింది కళ అనుకుంటా, వాళ్ళకి దెబ్బలు లేవరా? ఏం మాట్లాడుతున్నావురా? చేతికి ఘాట్ అన్నావు కదా. అది రాత్రి ఎక్కడో తగిలింటది. ఫస్ట్ వాడు నాపరా రెచ్చిపోతున్నాడు. ఆగరా, వాగరా, లోపల ఎవడున్నాడు పిలవనరా ఇంకా. అది కాదురా, రాత్రి వచ్చింది కళ అనుకుంటా. ఎవరికి దెబ్బలు లేవురా? సర్లే భయ్యా, అందరూ వచ్చినట్టేగా. గేమ్ మరి రేపు వస్తాలే. గేమ్ పోదామా? ఆగరా రే, ఏడికి వెళ్తున్నావు? రేపు వస్తానులే అన్నా. ఏం కిండ్లా? ఇంత ఓవరాక్షన్ దింగి ఆడగరా బయలు లంచోడక. ఏంట్రా ఇదంతా? వాడు లంజ, అందుకే ఇదంతా. ఆ మాట అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? సారీ, మీరు వెళ్ళండి. ఆగండి. మీరు వచ్చిన దారిలో నా 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 20 షాపులు ఉన్నాయి. మీరు ఇందాక షాపులో ఒక్కొక్కరు 3 దోశలు తిని పెట్రోల్ పట్టించుకుని వచ్చిన విషయం కూడా నాకు తెలుసురా. మిమ్మల్ని లేపేయడం పెద్ద మ్యాటర్ కాదు. వెళ్ళండి. అన్న నేను 2 బాండ్లు కూడా తిన్నా అన్న. పోరా. సరే అన్న. ఏందన్నా అలా వదిలేసి వాళ్ళని? ఒక మాటకి ఏం చేశారు చూసావుగా, ఇంకా వాళ్ళని లేపకు, ఆపేయి. వెళ్ళిపోతున్నారుగా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏది కలో ఏది నిజం అర్థం కావట్లేదు. ఒకసారి మన రోగం గురించి యూట్యూబ్లో చూద్దాం. This is Dr. Prem. Today we discuss about DRC, which is Dream Reality Confusion.
వీళ్ళు డ్రీమ్ని రియాలిటీ గాను రియాలిటీని డ్రీమ్ గాను ఊహించుకొని కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నార్కోలెప్సీ అండ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండే వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది. ఏరా ఉన్నావా పోయావా? ఏందో చెప్పరా. ఏం లేదురా, రేపు నా లవర్ బర్త్డే, ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను. మా ఇంట్లో పెట్టలేను, నీ దగ్గర పెట్టుకో, రేపు తీసుకుంటా. సర్లే ఆడ పెట్టెళ్ళరా. ఏం పోతావులే కానీ రారా. నేను వచ్చానంటే గోప్ పగిలిపోద్ది. రారే. మామూలుగా రా. యారా సరిపోతాయా ఇంకేమన్నా కావాలా? మామాట పడబాకలేరా. ఇది ఎలాగో కలయి ఉంటుందిలేరా. అయినా నిజంగా ఏదొంగరా ఫేస్ కవర్ చేసుకోకుండా వచ్చేది. నాకల్లా నువ్వైనా హ్యాపీగా ఉండరా. పోరా తీసుకుపో. ఏరా ఫోన్ కావాలా? తీసుకుపోరా. ఏముంది? ల్యాప్టాప్ కావాలా? ల్యాప్టాప్ కూడా తీసుకుపో. ఎలాగో ఇదంతా కాలేగానే తీసుకుపోరా. ఏంట్రా చార్జర్ కావాలా? ఇదిగో అడుగు తీసుకుపోరా నువ్వు. ఏందిరా పొద్దు పొద్దున గేమ్లు ఆడుతున్నావు? పొద్దున్న నువ్వెందుకు వచ్చావురా? నిన్న ఫోన్ ఇచ్చాక తీసుకెళ్ళడానికి వచ్చా. సరే అక్కడ ఉంది తీసుకెళ్ళు. రే చెప్పడం మర్చిపోయారా, రాత్రి దొంగోడు వచ్చి నీ ఫోన్ తీసుకెళ్ళినట్టు కల వచ్చిందిరా. ఇంకా నయం, నీ ల్యాప్టాప్ నీ ఫోన్ తీసుకెళ్ళి కలరాలా. సర్లే నా ఫోన్ తీసుకెళ్తా నేను. Search for vehicles. Form up on me. Form up on me. రే ఏందిరా ఇక్కడ లేదు కదరా? రే అక్కడే ఉంటుంది చూడరా. రే ఇక్కడ లేదురా, చూశాను. లేదా? రే ఏందిరా ఏమైంది? నైట్ నిజంగానే దొంగ వచ్చాడు మావా. రే దొంగరాడమేంద్రా? ఏం మాట్లాడుతున్నారా? డోర్ కూడా బాగానే ఉంది కదా. అయినా లాకేసుకో, నీకు ఎక్కడుందిలే. నా ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళిపోయాడు మావా. ఏ నీ బొక్కలు లేప్పుడు ఫస్ట్ నా ఫోన్ ఒకటి చేయరా. అసలు నీకేమైనా అర్థం అవుతుందా? అది కొనడానికి ఎంత కష్టమైంది తెలుసారా నీకు? నీ వల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ రా మాకు. అయినా దొంగ తీసుకెళ్ళాడో లేదా నీకున్న అప్పుడు నువ్వే అమ్మేసుకున్నావో. ఏంట్రా ఎలా కనిపిస్తున్నా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నువ్వు. మరేంట్రా 1-2 సార్లు సరే, ప్రతిసారి ఇంతేనా? నువ్వు మారవా ఇంకా? రే ఇంకో అప్పు చేసినా 2 రోజుల్లో నీ ఫోన్ నీకు తెచ్చిస్తా. ఫస్ట్ వెళ్ళరా ఇక్కడి నుంచి. పోతున్నాలే, నీలాంటి ఉన్నప్పుడు నాది తప్పు. నీ దగ్గర పెట్టుకో ఫోను. అయినా దొంగ తీసుకెళ్ళాడు లేదా నీకున్నప్పుడు నువ్వు అమ్మేస్తున్నావు. మావా రాత్రి వచ్చింది కల అనుకుంటా. ఇది మళ్ళీ కలగన్నారా? బైక్ లేకపోతే ఇప్పుడు గొడవలు అయిపోతాయి. ఏమైపోయారా 2 days నుంచి? ఎన్ని రోజులు ఇలా కూర్చుంటావు?
వాడేదో కోపంలో అన్నాడు, వదిలేరా. అలా అన్నందుకు వాడు కూడా బాధపడుతున్నాడు. పడితే పడ్డాడులే మొక్కగాడు. సరే వాడి గురించి వదిలి, నీ సంగతి ఏంది? ఇంత జరిగింది, ఇప్పటికైనా సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వు. ఇంకో విషయం, ఆ బైక్ తెచ్చుకో ఫస్ట్. నా మాటని ఇంట్లో చెప్పేసి, ఇప్పటికే ఇంత జరిగింది, అవసరమైతే ఇంట్లో కొంచెం అమౌంట్ చెప్పు, మిగతాది నేను ఇస్తాను. 2 కలిపి కట్టేసి ఆ బైక్ తెచ్చేసుకో. ఏంటి, ఓకేనా? చూద్దాంలే కాదు, ఖచ్చితంగా చేయాలి. సర్లే. ఏం డాక్టర్ ఇక్కడ రమ్మన్నారు? సన్సెట్ చూడడానికి వచ్చాను, ప్రెస్ స్టేషన్ హాస్పిటల్ ఎందుకని ఇక్కడికి పిలిచాను. సరే పద, నేను నడుచుకుంటూ మాట్లాడదాం. డాక్టర్, నాకు ఇంక ప్రాబ్లం తగ్గదా? నాకు ఎందుకు అసలు ఇలా జరుగుతుంది? నేను ఇంకా పీస్ఫుల్గా ఉండలేనా? డెఫినెట్లీ తగ్గద్ది. డ్రీమ్స్కి మెయిన్ రీజన్స్ ఏంటంటే డిజైర్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్. నీ సిచ్యువేషన్లో నీ డిజైర్స్ ఎక్కువ డ్రీమ్స్లో వస్తున్నాయి. నీకు ఎలాంటి డిజైర్స్ ఉంటే అలాంటి డ్రీమ్సే వస్తాయి. నీకు ఎప్పుడు ఒకరిని కొట్టాలి లేదా ఈజీ మనీ అని చేయాలి కాబట్టి నీకు అలాంటి డ్రీమ్సే వస్తాయి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. ఇంకా డిఆర్సీ విషయానికి వస్తే తగ్గడానికి టైం పట్టుద్ది, బట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. నీకు వచ్చే ఎవ్రీ డ్రీమ్ని నోట్ చేసుకొని ఒక డ్రీమ్ జర్నల్ మెయింటైన్ చేయి. ఈవెన్చువల్లీ తగ్గుతుంది. మీరేం కంగారు పడకండి, నేను కొన్ని మెడికేషన్స్ ఇస్తాను, అవి వాడుతూ ఉండండి చాలు. చిన్నగా ప్రోగ్రెస్ ఉంటుంది. కావాలంటే అప్పుడప్పుడు వీక్లీ సెషన్స్ కూడా పెట్టుకున్నాం. అలా లోకి తన రోగానికి ట్రీట్మెంట్ తన రోగంలోనే వెతుక్కుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి? చూడు రఘురుద్ర, ఆ గ్యాంగ్ గురించి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు. వాళ్ళ మీద అటాక్ చేసే రైట్స్ మనకు లేవు. భరత్, మనం ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ బయటకు వస్తాడు. వన్ డే పెట్టడమే బెస్ట్. మనకు ఆ రైట్ లేదని చెప్పాను కదా. ఇంతకీ వరదరాజుల గురించి నువ్వేం తెలుసుకున్నావు? నేను ఒక గ్యాంగ్ని కలిసాను. నాకు తెలిసి వీళ్ళు చిన్న చిన్న సెటిల్మెంట్స్ మాత్రమే చేస్తారు. పెద్ద పెద్ద పనులకి వేరే గ్యాంగ్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళ గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వరదరాజుకి చాలా గ్యాంగ్స్ ఉన్నట్టున్నారు. సో వాళ్ళ గురించి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. యూ షుడ్ ఇన్ఫిల్ట్రేట్ ఇంటు దెమ్. కెన్ యూ? ఎస్ భరత్, ఐ కెన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. యూ షుడ్ ఇన్ఫిల్ట్రేట్ ఇంటు హిస్ గ్యాంగ్. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో కలిసిపోయి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. బీ కేర్ఫుల్. నీ ఫ్రెండ్స్కి నీ మీద డౌట్ ఏం రాలేదుగా? నో భరత్, వాళ్ళకి ఏ డౌట్ రాలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. యూ కెన్ లీవ్ నౌ.